గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ లాస్ట్ వీక్ అంతా వీడియోస్ ఏం పెట్టలేకపోయినా, కొంచెం వర్క్ ఉంది, వేరే వర్క్ ఉంది, కొంచెం స్పెషల్. ప్రజెంట్ అయితే నేను జ్వాలాలో ఉన్నాను. నేను ముందు ఉండేది గార్వా. ఇక్కడ గార్వా నుంచి జ్వాలాకి 1500 కిలోమీటర్స్ నిన్ననే ఫ్లైట్లో వచ్చినాను. నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు కెమెరా వీడియో రికార్డ్ చేయొద్దు అన్నారు. ఓకే, ఈరోజు ఇంకో వ్లాగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇండియాకి వస్తున్నాను. నా ఫ్లైట్ 12:30 ఉంది. 12:30 అంటే నేను ఇక్కడ 9 అట్లా బయలుదేరిపోతాను మార్నింగ్. ప్రజెంట్ అయితే జ్వాలా వర్షం పడుతుంది. రాత్రి అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది. రాత్రి కూడా నేను వీడియో చేయలేకపోయినాను, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటారు కదా, అందుకోసం నేను వీడియో చేయలేకపోయినాను. స్టే ట్యూన్, మంచిగా ఉంటుంది వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ నౌ స్టార్ట్ అయింది వెహికల్. అప్పుడే చూపిద్దాం అంటున్నా, ఏమంటే ఫుల్ ఉన్నారు, చాలా అంటే చాలా మనుషులు ఉన్నారు. నాది జోన్ 5, అది వచ్చి జోన్ 2 అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో. విండో సీట్ అయితే దొరకలేదు, ఎంత కుదిరితే అంత కవర్ చేద్దాం. చూడండి బోయింగ్. Just now landed in Addis Ababa, Ethiopia. Just now Addis Ababa, Ethiopia land అయినాను. ఇక్కడ నుంచి 3 hours కనెక్టింగ్ ఫ్లైట్ టు ముంబై, సేమ్ ఇథియోపియన్ ఎయిర్లైన్స్. మేబీ ప్రజెంట్ టైం అయితే 8:30 అవుతుంది ఇథియోపియన్ స్టాండర్డ్ టైమ్. ఇథియోపియన్ స్టాండర్డ్ టైంలో midnight 12:35కి ఫ్లైట్ ఉంది. ఓకే, చూస్తూనే ఉండండి. మనం వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్. లెట్స్ గో. The wind hums songs at the break of daring pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its
the open sky. సేమ్ వెహికల్ సేమ్. సారీ ప్లేన్ మొత్తం ఖాళీ. ఐ థింక్ నేనే ఫస్ట్ వచ్చింది అనుకుంటా. అది 57 C57. రైట్ ఇప్పుడు దొరికింది విండో. లాస్ట్ ఫ్లైట్లో దొరికితే బాగుంది, మొత్తం కూడా చూపిస్తే బాగుంటుంది. బట్ ఈ టైంలో దొరికింది విండో. టైం ప్రజెంట్ అయితే 12:35 దానికి. ఇంకో 15-20 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో బాగా మంచిగా నచ్చేది ఏమంటే లెగ్ స్పేస్ కూడా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి బాగుంటుంది. విండో దొరికింది. హెడ్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతానని ఏమనుకోవద్దండి, నా దగ్గర మైక్ లేదు, అందుకోసమే హెడ్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతాను. ఇథియోపియా చాలా మంచి కంట్రీ, చాలా అంటే చాలా మంచి కంట్రీ. ఇంకోటి ఏమంటే ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఎవ్రీ లైక్ మీరు ఆఫ్రికాలో ఎక్కడ వెళ్ళినా కూడా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ టచ్ చేయాలి, కంపల్సరీ టచ్ చేయాలి.
వెల్కమ్ టు ముంబై ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్, టర్మినల్ 2. ఫ్లైట్ 8:20కి ల్యాండ్ అవ్వాల్సింది 9:30కి ల్యాండ్ అయింది. 1 అవర్ పైన 1 అవర్ 10 మినిట్స్ పైన తిరుగుతూ ఉంది. డ్యూ టు ఫుల్ రైన్ పడుతుంది. ఇంకోటి ఏమంటే టర్బులెన్స్, గులాబ్ జామున్లు గలగలనే ఉన్నాయి. చాలా అంటే చాలా భయం వేసింది. చూస్తున్నారా, చాలా అంటే చాలా డల్ అయిపోయింది, టైర్డ్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే స్టేషన్ వెళ్తున్నా, అక్కడ నుంచి వేరే ట్రైన్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళాను. సో ఈ బ్లాగ్ ఇంతటి వరకు. ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటాను. ప్రజెంట్ అయితే బాంబేలోనే ఉన్నాను, ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్. ఒక చిన్న మాటతో చెప్పి ఫస్ట్ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. పార్ట్ 2 కూడా ఉంది, సెకండ్ డే 2 అని పెడతాను. ఒక చిన్న మాట, నియర్లీ వచ్చి నాకు 8:20కి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ 9:30కి ల్యాండ్ అయింది. ఇంకోటి ఏమంటే నా దగ్గర మొబైల్ ఇండియన్ సిమ్ లేదు. నేను ఎప్పుడైనా కెమెరాకి వెళ్ళానో అక్కడ నా సిమ్ పోగొట్టింది. సో నాకు వేరే ఆప్షన్ లేదు, కొత్త సిమ్ చేసుకోవాలి. అంటే నాకు నెట్వర్క్ కూడా దొరకలేదు. ముంబై ఎయిర్పోర్ట్లో నాకు ఫ్రీ వైఫై కూడా లేదు. మా అన్న చూసి అక్కడ టెన్షన్ పడుతున్నాడు. మా అన్న వచ్చి ట్రాక్ చేస్తున్నాడు, ఫ్లైట్ రేడార్ అనే యాప్లో ట్రాక్ చేస్తున్నాడు. కిందకి దిగుతుంది, మళ్ళీ పైకి దిగుతుంది, దగ్గర 1 అవర్ 10 మినిట్స్ వరకు చాలా అంటే చాలా భయపడినా. టర్బులెన్స్ అంటే ఇదే. ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరు రియాక్షన్ లేదు. నేను వీడియో కూడా షూట్ చేయలేదు. అంటే షూట్ చేసిన బట్ ఎవరు మాట్లాడింది దాంట్లో రికార్డ్ ఎలా షూట్ చేయలేను. చాలా భయపడ్డాను, చాలా భయపడ్డాను. నా ఎన్నికల ఫ్లైట్ అంటే మా అన్న నాకు చెప్పింది, నా ఎన్నికల బ్రిటిష్ ఎయిర్లైన్స్ కూడా ఉందంట. అది కూడా అంతే సేమ్. దాని ఎన్నికల ఇథియోపియన్ ఎయిర్లైన్స్, సారీ ఇథియోపియన్ కాదు, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వచ్చి 2 సార్లు అట్లా రౌండ్ తీసుకొని మళ్ళీ దూరం వెళ్తుంది. ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్లు మనకి టేక్ ఆఫ్ అవుతుంది. దగ్గరలోనే ఉన్నామంటే కుదరని పని, అందుకోసం దూరం వెళ్తుంది. మా బండి ఒకటి లాస్ట్లో వచ్చిన బండి, బట్ ఫస్ట్లో ల్యాండ్ అయిన బండి కూడా మాది. దండంలో తిరుగుతా అన్నట్టు చాలా అంటే చాలా భయపడుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.